అప్పుడు బయటికి వెళ్తాడు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి కీలకంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతాను. ఇక చూడు అన్నా, తెలంగాణ వచ్చినాక ఏమైపోయిందన్నా? అప్పుల పాలైపోయింది. 2014లో అప్పులు చేసిళ్ళు, 15లో అప్పులు చేసిళ్ళు, 16లో అప్పులు చేసిళ్ళు, 17లో అప్పులు చేసిళ్ళు, 18లో అప్పులు చేసిళ్ళు, 19లో అప్పులు చేసిళ్ళు, 20లో, 21లో, 22లో, 23 వరకు అప్పుల పాలైపోయిందన్న తెలంగాణ. ఆగమైపోతుందన్న. రేపు మనల్ని కూడా అమ్ముతారు, భూములు కూడా అమ్ముతారని చెప్పారు కదా. అనేక మంది మేధావులు ప్రశ్నించే గొంతుకలు మొత్తం కుక్కలరిచినట్టు అరిచారు కదా. మరి దీన్ని ఏమంటారే? ప్రభుత్వ భూమిని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలు. రేవంత్ సర్కార్ మరో భారీ అప్పు. 1.37 లక్షల కోట్లకు చేరిన కాంగ్రెస్ అప్పు. ఒక్క ఆర్బీఐ నుంచే 55,618 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీ కింద 61,991 కోట్లు. గ్యారంటీయేతర రుణాల మీద 10,099 కోట్లు. 31 ఆర్బీఐ నుంచి మరో 409 కోట్లు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎన్ని రోజులైతుందన్న? 365 రోజులైతుందన్న. తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక సంవత్సర కాలంలో 365 రోజులలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 1,37,000 కోట్లు అండి. 1.37 లక్షల కోట్లు. అంటే వీళ్ళు ఒక ఏమన్నా యూనివర్సిటీ కట్టిల్లా, లేకపోతే విద్యాలయం కట్టిల్లా, లేకపోతే ఆసుపత్రి కట్టిల్లా, రోడ్లు వేసిల్లా, ఇల్లులు ఇచ్చిల్లా, లేకపోతే ఏం చేసిల్లని 1.37 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేసిల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆనాడు పిచ్చి కుక్క లెక్క మొత్తం ఒరుడు కదా ఏది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి అప్పులు చేసిందని. మరి ఈరోజు వీళ్ళు చేసింది ఏంది అంటేనా? వీళ్ళు శుద్ధపూస పనులు చేసిల్లా. వాళ్ళు మొత్తం హయాంలో 10 ఏళ్లలో 3 లక్షల పైచిలకు మాత్రమే అప్పులు చేస్తే, కేవలం మన సారు ఒక్క సంవత్సరంలో 1.37 లక్షల కోట్ల అప్పు చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అప్పుల రాష్ట్రంగా మార్చిపోయింది. ఒక్క ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయిలో 55,618 కోట్లు. అటు మరొక ప్రభుత్వ గ్యారంటీల కింద 61,991 కోట్లు. ఇటు మరోవైపు గ్యారంటీయేతర రుణాలకు సంబంధించి 10,099 కోట్లు. ఇటు మరోవైపు 31 ఆర్బీఐ నుంచి మరొక 409 కోట్లు. ఇక్కడ ప్రభుత్వ భూమిని కుదవబెట్టి, అంటే ప్రభుత్వ భూమి అంటే ఎవరిది? రేవంత్ రెడ్డిదా, మంత్రులదా, ఎమ్మెల్యేలదా, ఎమ్మెల్సీలదా? ఎవరిది? మన భూమి. ప్రభుత్వం అంటే ఎవరం? మనం ప్రజలం. మన భూమిని ఈయన కుదబెడతా అంటే మనం ఏం చేయాలి చెప్పారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆఖరికి ఇప్పటికే 1.37 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్పాలి. మరి ఈరోజు 1.37 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ భూమిని కుదవబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కుదవబెడుతున్నారు? ఎవరు అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారు అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించింది. ఇప్పటికైనా ఆలోచించకపోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అనే పరిస్థితి